ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆ యువకుడికి ద్విచక్ర వాహనం అంటే మోజు. స్నేహితులకు బైకులున్నాయి, తనకి ఒకటి ఉండాలని కలలు కన్నాడు. చేసే పనితో డబ్బులు సంపాదించుకొని అనుకున్నది కొనటం మానేసి తల్లిదండ్రులే కొనివ్వాలని రోజు గొడవ పడుతున్నాడు. అసలే పేద కుటుంబం, అంత పైసలు పెట్టి కొనడం మా వల్ల కాదంటూ ఆ తల్లిదండ్రులు చెప్పినా అతడి తీరు మారలేదు. తాగొచ్చి రోజు నానా హంగామా సృష్టించేవాడు. చివరికో రోజు మద్యం మత్తులో విచక్షణ మరిచి దారుణానికి తెగబడ్డాడు. ఫలితంగా కుటుంబంలో ఒకరు శాశ్వతంగా దూరమయ్యారు. మెదక్ జిల్లా రేగోడ్ గ్రామం మహమ్మద్ షాకీర్ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమారుడు 22 ఏళ్ల హుస్సేన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. హుస్సేన్ స్నేహితులందరికీ బైక్స్ ఉండడంతో అతను కూడా ద్విచక్ర వాహనంపై మోజు పెంచుకున్నాడు. తన స్నేహితుల మాదిరిగానే తాను కూడా బైక్పై తిరగాలని కలలు కన్నాడు. పేద కుటుంబం కావడంతో ద్విచక్ర వాహనం కొనివ్వడం ఆ తల్లిదండ్రులకు తలకు మించిన భారమైంది. ఒకే ఒక ఎకరం పొలం ఉంది, వాళ్ళకి ఒక చిన్న గుడిసె ఉంది. ఈ షాకీర్ అనే తండ్రి ఈ బండి కొనలేదని చెప్పి షాకీర్ని వాళ్ళ భార్యని, ఇద్దరు తల్లిదండ్రులు, ఆ కొడుకు హుస్సేన్ డ్రైవర్ గా పనిచేస్తాడు. అతను ఒక 22 సంవత్సరాల వయసు ఉంటుంది. యాక్చువల్గా ఈ కొడుకుకి ఫ్రెండ్స్ అందరికీ వెహికల్స్ ఉన్నాయి, నాకు వెహికల్ లేదు, నాకు 2 వీలర్ కొనాలని చెప్పేసి విపరీతంగా కొంచెం హెరాస్మెంట్ చేశాడు తల్లిదండ్రులని. ఈ బాధలు కూడా పడలేక యాక్చువల్ తల్లిదండ్రులు ఒకసారి ఇల్లు వదిలిపెట్టి పొలాల్లో కూడా పడుకునే పరిస్థితి ఉంది. మద్యం తాగే అలవాటు ఉన్న హుస్సేన్ ప్రతిరోజు తాగి రావడం, బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడటం షరా మామూలైంది. ఓ రోజు తండ్రి బయటికి వెళ్లడంతో తల్లిపై హుస్సేన్ దాడి చేశాడు. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. స్థానికులు హుస్సేన్ను అడ్డుకోవడంతో ఆమె ప్రాణాలు కాపాడుకోగలిగింది. కుమారుడే దాడి చేయడంతో గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా చూసుకున్నారు. పెద్దల సమక్షంలో హుస్సేన్ను మందలించి వదిలేశారు. యాక్చువల్గా సొంత కొడుకే తండ్రిని దారుణంగా చంపడం జరిగింది. తండ్రిని తల్లిని కూడా 1 వీక్ నుంచి వెహికల్ కావాలని చెప్పేసి, కొత్త వెహికల్ కావాలి అని తల్లిదండ్రులు ఇద్దరు హెరాస్మెంట్ చేస్తున్నాడు. హెరాస్మెంట్ చేస్తున్నట్టే తల్లిదండ్రులు కూడా ఇంతకుముందు కూడా 1 వీక్ బ్యాక్ కూడా తల్లిని తల మీద కొట్టడం జరిగింది. అలా హెడ్ ఇంజరీ అయింది, ఆమె కుట్లు కూడా పడినాయి. అయినప్పటికీ నైబర్స్ అందరూ వచ్చి తల్లే కదా అని చెప్పేసి కాంప్రమైజ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. స్నేహితులను కలిసిన ప్రతిసారి తనకు బైక్ లేదన్న విషయం హుస్సేన్ మెదడును తొలిచేసేది. ఎలాగైనా బైక్ కొనాలన్న కసి అతనిలో బలంగా నాటుకుపోయింది. కానీ అంత డబ్బు అతని దగ్గర లేకపోవడంతో తల్లిదండ్రులే డబ్బులివ్వాలని ప్రతిసారి గొడవకు దిగుతున్నాడు. ఇటీవల స్నేహితులతో కలిసి మద్యం సేవించిన హుస్సేన్ ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. మాటలు కాస్త దాడికి దిగేంతవరకు వెళ్ళింది. హుస్సేన్ తన తండ్రిపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. నైట్ 11 గంటలకి తండ్రి ఇంట్లో పనిచేసి కూరగాయలు అమ్ముకొని ఇంటికి వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొడుకు కొంచెం తాగి వచ్చిన తర్వాత గొడవ పడ్డాడు, నా బండి ఎందుకు కొనట్లేదని. కొనడం కష్టం అవుతుంది కదా బాబు, ఎకరం అమ్మేసుకోవాలంటే కష్టం కదా, మా బతికి దాని మీద బతుకుతున్నాం అని చెప్పేసి కొడుకు సంజాయించడం ట్రై చేసింది. అయినప్పుడు కూడా తండ్రిని లేపు మరి కూడా ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి రోడ్డు మీద సిమెంట్ రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు మీద తోస్తే పడిపోయిన తర్వాత తలని నేలకేసి సిమెంట్ రోడ్డు కేసి గుద్దాడు. దాని మీద వెంటనే బ్లీడింగ్ ఇంజరీ అయింది. పబ్లిక్ అంతా కూడా వచ్చారు. అంటే పబ్లిక్ అంతా కూడా గొడవ పడుతున్నది రెగ్యులర్ గా జరిగే ఇష్యూ కదా అని చెప్పేసి ఎవరు రాలేదు. వెంటనే ఇంకా తండ్రిని బాగా దెబ్బలు తేలి అతను కేవట్లు విని చుట్టుపక్కల అందరూ వచ్చారు. ఆ కొడుకును కూడా గట్టి 2-3 దెబ్బలేసి పోలీస్ స్టేషన్ కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. కేవలం బండి కొనమని తల్లిదండ్రులు హెరాస్మెంట్ చేసి తండ్రిని ఉట్టు పుణ్యానికి చంపేయడం జరిగింది. కళ్ల ముందే కుమారుడు తండ్రిని హత్య చేయడంతో స్థానికులు ఆగ్రహంతో హుస్సేన్పై దాడి చేసి బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. షాకీర్ మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్ష నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కళ్ల ముందే భర్తను కోల్పోయిన ఆ భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. నేటి యువత పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రులన్న ప్రేమను పూర్తిగా మర్చిపోతున్నారు. కావాలన్న వస్తువును ఎలాగైనా పొందాలన్న కోరికతో ప్రాణాలు తీసుకోవడానికైనా
తీయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇటీవలే మెదక్ జిల్లాలో సెల్ ఫోన్ కొనివ్వలేదని ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొకముందే బైక్ కోసం తనయుడు తండ్రిని హతమార్చడం స్థానికుల్ని నిర్ఘాంతపోయేలా చేసింది.